హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్ను వాడుకొని వదిలేశారని నువ్వు కుమిలిపోయే బదులు ఇంకొకటి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా బ్రతకాలో నేర్చుకో. నువ్వు నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడిని నమ్మకుండా ఉండగలిగితే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా బ్రతకొచ్చు. నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటావో సరిగ్గా అప్పుడే నీకు తెలియకుండానే నీ వెనకాల గొయ్యి తవ్వడం మొదలు పెడతారు. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఆలోచించుకో. ఈరోజు ఎవరినైనా నువ్వు నమ్మే ముందు రేపు మోసపోవడానికి ఈరోజు సిద్ధంగా ఎలా ఉండాలో ముందుగా నిర్ణయించుకున్న తర్వాతే నమ్ము. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకు. గుర్తుపెట్టుకో, ప్రేమించిన అబ్బాయిని మరిచిపోవటానికి అమ్మాయిలకి గుండెలపైన తాళి పడితే చాలు, కానీ అమ్మాయిని మరిచిపోవాలి అంటే అబ్బాయికి గుండె ఆగిపోవాలి. మనం ప్రేమించిన వారికి నిజంగా మనపైన ప్రేమ ఉంటే మనతో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని గొడవలు జరిగినా మనల్ని వదిలేసి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఈగో పంతం కంటే మనతో బంధమే ముఖ్యం. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వు ఎంత నీరు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. నీ స్నేహితుడు కుబేరైతే సహాయం ఆశించకు, నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు. నీ మిత్రుడు కుచేలుడైతే మనసు తెలుసుకుని సహాయం చేయు. అడగలేదని ఆగిపోకు. మనసెరిగినవాడే మంచి మిత్రుడు. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళుంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మరిచిపోకు. చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం, చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం రెండూ ఒకటే. ఒకటి కాపురాన్ని నాశనం చేస్తుంది, మరొకటి జీవితాన్ని నాశనం చేస్తుంది. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నలని, అవసరానికి పనికిరావడం లేదని అక్కా చెల్లెలని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకుంటూ వెళితే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుంది అంటే, ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు కూడా వేలకు తింటాడు. తేడా ఏమంటే, ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. కోరింది తినేవాడు కర్మయోగి, వేసింది తినేవాడు భక్తియోగి. డబ్బును పొదుపుతో చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ళ బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు. మాటలే మనుషుల మధ్యాన్ని దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అలవాట్లు ఆయుధం లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే ఒక స్థాయిలో ఉన్న జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి. చూపు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి పోకూడదు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరిగుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలాగా వెలుగును పంచుతుంది. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని అలవాట్లను మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని మార్చుకుని పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. అందుకే మనం మనలాగే ఉండాలి. మన అలవాట్లకి మన జీవితానికి ఆయుధంలాగా ఉండాలి. లేకుంటే నటన జీవిగా నటించేవాడిగా మిగిలిపోతావు. నీకు ఎవరినీ తిట్టే అధికారం లేదు. నమ్మింది నువ్వు, మోసపోయింది నువ్వు. అది కేవలం నీ తప్పే.
అయినా మనిషిని నమ్ముతున్నావు అంటే అక్కడి నుంచి నీ పతనం మొదలయ్యింది అని అర్థం. నువ్వు గుడ్డిగా నమ్మడానికి ఎవరూ అర్హులు లేరిక్కడ. కేవలం వాళ్ళ అవసరాల కోసం ఎదురు చూసేవాళ్ళు తప్ప. ప్రతి పరిచయం వెనుక, ప్రతి అవసరం వెనుక ఏదో ఒక మోసం ఉంటుంది. కాకపోతే పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి అది కొంచెం అటూ ఇటుగా బయటపడుతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది అనవసరంగా నమ్మాను అని. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకు, గుర్తుపెట్టుకో. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు. కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయందిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో. చేయందించిన వారిని గుండెల్లో పెట్టుకో. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు. సలహాలిచ్చేవారందరూ సహాయం చేయలేరు. ఒక స్త్రీ నిన్ను వదిలించుకోవాలి అనుకున్నప్పుడు ఆమె చుట్టూ తిరుగుతూ ఎంత బతిమిలాడినా నువ్వు అలుసైపోవడం తప్ప నీకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఆమె మనసు మారదు. లక్షలు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకి ఒక్కసారైనా తన క్షేమాన్ని అడిగే మంచి లక్షణాలున్న భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. నచ్చినంత నవ్వితే పిచ్చివాడు అంటారు. తనివి తీరా ఏడిస్తే పిరికివాడు అంటారు. మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడు అంటారు. జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు. తెలిసి తెలియనట్లు ఉంటే తెలివి లేదంటారు. కలుపుగోలుగా మాట్లాడితే వదురుబోతు అంటారు. ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు. నలుగురితో ఉంటే తిరుగుబోతు అంటారు. మౌనం వహిస్తే చేతకానివాడు అంటారు. కాదు అని వాదిస్తే అతివాది అంటారు. ఏదేమైతే నాకేంటిలే అని ఊరుకుంటే స్వార్థపరుడు అంటారు. అందుకే ఈ సమాజంలో ఎలా బ్రతకాలో తెలుసుకునే లోపు చితికిపోతుందేమో ఈ బ్రతుకు. లోకమంతా మెచ్చినట్లు బతకడమంటే మనం చచ్చినట్లు బ్రతకడమే. ఇదే నిజం. మనుషులు లేని ఇంట్లో చెదలు పడతాయి. ప్రేమలు లేని మనస్సులో వ్యధలు పుడతాయి. నీరు లేని చేనులో పంట ఉండదు. ప్రేమలు లేని గుండెలో ప్రాణం ఉండదు. నీ భయం గురించి చెప్పుకుంటే పిరికివాడివి. నీ బాధల గురించి చెప్పుకుంటే బలహీనుడివి. అన్నీ నీలోనే దాచుకొని మౌనంగా ఉంటే ధైర్యవంతుడివి అంటుంది ఈ సమాజం. గుర్తుంచుకో. మనిషి మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా మనిషి మీద ఆధిపత్యం వహిస్తుంది. విజయానికి మూలం మనసు. శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరైపోతే బిందె తీసుకుని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరికి మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. కానీ మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ఒక పూట అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది. కానీ మనిషి అలా కాదు. మనం ఎన్నిసార్లు సహాయపడినా అతడు తన నక్క బుద్ధిని మాత్రమే చూపిస్తాడు. ఏ కుటుంబము పర్ఫెక్ట్గా ఉండదు. తిట్టుకుంటాము, కొట్టుకుంటాము. కొన్ని సమయాల్లో ఒకరితో ఒకరు మాట్లాడడం కూడా మానేస్తాం. కానీ చివరికి కుటుంబం కుటుంబమే. కుటుంబంలో ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. మనమంటే ఇష్టమున్నవారు మన మాట వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు మనం మాట్లాడే ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు. అదృష్టం తనంత తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతూ ఉంటారు. నమ్మకండి. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం అస్సలు పడకు. నీకు విలువ లేని చోట ఎప్పుడూ నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. 2 పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు. 1 చేయగలను అనే ఆత్మవిశ్వాసం, 2 చేయలేను అనే అపనమ్మకం.
వీటిలో ఏది ఎంపిక చేసుకొని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది.